ఈరోజు దేవుని వాగ్దానం యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువారు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మీతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు. మరలా యేసు సెలవిస్తూ, నేను లోకమునకు వెలుగును అని సెలవిచ్చాడు. లోకమునకు వెలుగుగా ఉండడానికి ఆయన మన జీవితంలో మనల్ని వెలిగించడానికి ఈ లోకములో జన్మించాడు. నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక వెలుగు కలిగి ఉండునని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఆనాడు జ్ఞానులు నక్షత్రమును చూచుకుంటూ యేసుక్రీస్తుల వారి జన్మను గురించి వారు తెలుసుకోవడానికి నక్షత్రమును వెంబడిస్తూ వెళ్ళారు. నక్షత్రం వెలిగిన కొలది వారు ముందుకు సాగినారు. నా ప్రియ సహోదరులారా, ప్రతి ఒక్కరితో దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. లోకమునకు వెలుగుగా ఉండి నడిపించే దేవుడు మిమ్మును అభిషేకించి మీ జీవితంలో వెలుగునిచ్చి మీ జీవితంలో చీకటిని తొలగించి వెలుగుగా మిమ్మల్ని మార్చునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, లోకమునకు వెలుగుగా మిమ్మల్ని వెంబడించుటకు దేవ ప్రతి ఒక్కరు వచ్చుదురుగాక. చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ప్రతి ఒక్కరు జీవించుటకు సహాయం చేయండి. ప్రతి ఒక్కరికి జీవ మార్గమును చూపించండి. ఆ నక్షత్రమును వెంబడిస్తూ దేవ ప్రతి ఒక్కరు నాయన మిమ్మును వెంబడించేవారు ఉండటకు సహాయం చేయండి. చీకటిలో నుండి దేవ మరణ ఛాయలో నుండి దేవ వెలుగులోనికి ప్రతి ఒక్కరిని నడిపించమని, జీవము చేత నింపి జయమును అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.